ఓసారి ఒక బ్రదరు, ఒక ఆయన అనుకోండి, ఆ ఊర్లో చాలామంది, దాదాపు ఆ ఊర్లో 98% క్రైస్తవులే ఉంటారు. అలాంటి ఊరికి వెళ్ళాడట. వెళితే ఊరి సమీపంలో ఓ సమాధుల తోట ఉందట. సమాధుల తోట ఊరి సమీపంలో. ఆ సమాధుల తోటలో చాలా సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల మీద ఇలా రాసుంది: ప్రభుదాసు 2 సంవత్సరాలు మృతి పొందాడు. దావీదు 3 సంవత్సరాలు మృతి పొందాడు. యోహాను 1 సంవత్సరం మృతి పొందాడు. సంసోను 4 సంవత్సరాలు మృతి పొందాడు. అబ్రహాము 5 సంవత్సరాలు మృతి పొందాడు. ఆ సమాధులన్నీ అంతే ఉన్నాయి. ఈ వెళ్ళిన వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. త్రోవ పక్కన సమాధుల తోట కనపడుతూనే ఉన్నాయి. మనకి సమాధులు అంటే కొంచెం ఇంట్రెస్ట్ కదా, అవి కనపడ్డప్పుడు కొంచెం దృష్టి అటు వెళ్ళిద్ది. అలాగే అతని దృష్టి వెళ్ళింది. వాటి మీద ఉన్న లెటర్స్ చదివి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే అక్కడున్న సమాధులన్నిటి మీద 5 సంవత్సరాలు లోపు వయసులే ఉన్నాయి. అతనికి ఒక ప్రశ్న వచ్చింది. ఈ సమాధుల తోట నిండా ఇన్ని సమాధులు ఉన్నాయి, ఇన్ని సమాధుల మీద తక్కువ వయసులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిన్నపిల్లల సమాధులు. అసలు ఇంతమంది పిల్లలు ఎందుకు చనిపోయారు? వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు. మరి ఎందుకు ఈ ఊర్లో ఇంతమంది పిల్లలు చనిపోతే దేవుడు కాపాడలేదు అని బాధపడి ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి, నేను ఊరి ఎంట్రన్స్లో చూశాను సమాధుల తోట, అయినా నాకు తెలియక అడుగుతాను, అంతమంది చిన్నపిల్లలు ఎందుకు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అని అడిగాడు. చిన్నపిల్లల సమాధులు ఎక్కడ చూశారు మీరు అన్నారు. ఆ ఊర్లో మీ ఊరి ఎంట్రన్స్లో తోట, సమాధుల తోట ఉంది కదా, ఆ తోటలో అన్ని పిల్లల సమాధులే ఉన్నాయి కదా. దావీదు 3 సంవత్సరాలు, సంసోను 4 సంవత్సరాలు, యోహాను 2 సంవత్సరాలు, ఇట్లాగ ఉన్నాయి కదా. పేర్లు ఉన్నాయి, కింద వయసు ఉంది. అంటే ఏదో కారణం చేత చిన్న పిల్లలు ఈ ఊర్లో చనిపోయారని నాకు అర్థమైంది. ఎందుకు చనిపోయారు అని అడిగితే అప్పుడు ఆ ఊరి వాళ్ళు చెప్పారు, ఆ సమాధులు నిజంగా చిన్నపిల్లలే కాదండి, పెద్దోళ్ళయ్యా అన్నారు. పెద్దోళ్ళయ్యా? 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు బతికినోడు పెద్దోడు ఎట్టవుతాడు? పసిపిల్లలు కదా, చిన్నపిల్లలు కదా అంటే కాదు, వాళ్ళంతా పెద్దోళ్లే. కానీ వాళ్ళ వయసు ఎందుకు అలా రాశాము అంటే మిగిలిన వాళ్ళందరికీ ఒక పాఠం కోసం ఆ వయసును అలా రాయటం జరిగింది. ఏమిటి పాఠం అంటే, కొంతమంది మనుషులు వాళ్ళకు దేవుడిచ్చినటువంటి విలువైన ఆయుష్కాలం, విలువైన జీవితం అంతా లోకానికి వ్యర్థపుచ్చి, లోక సంబంధమైన వాటిని అనుభవించడానికి తపన పడి వాటితోనే పొద్దుపుచ్చి, చివరికి జీవిత చరమాంకంలో లేదా చివరి దశలో దేవుని కోసం బ్రతకడానికి ఆరాటపడి తిప్పలు పడతారు. కొంతమంది యవన ప్రాయం నుండే దేవుని కొరకు అంకితమై బ్రతుకుతారు, దేవుని చిత్తం నెరవేరుస్తారు. మీరు చూసిన ఆ సమాధులన్నీ వాస్తవంగా పెద్దవాళ్ళయే, కానీ వాళ్ళు ఈ భూమి మీద జీవించిన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని కోసం బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చారు అనేదానికి నిరూపణగా అక్కడ వాళ్ళ సమాధి మీద వారి సంవత్సరాలు రాయటం జరిగింది. నువ్వు యోహాను 2 సంవత్సరాలు అన్నావు కదా,
ఆ యోహాను వాస్తవంగా 68-70 సంవత్సరాల ప్రాయం ఉన్నవాడు. 68 ఏళ్ళు అతడు లోకంలో వేరే వేరే వాటి ఖర్చు చేసి చివరి 2 ఏళ్ళు దేవుని కొరకు బతికి కన్ను మూశాడు. ఇక అతని జీవితంలో 68 సంవత్సరాలు వృధా అయిపోయింది. అతనికి దేవుని దగ్గర మిగిలింది ఓన్లీ 2 years, 2 సంవత్సరాలు. అంటే భూమి మీద వచ్చే లెక్క మేము వేయం, సమాధి మీద. దేవుని ముందుకు పోయినప్పుడు దేవుడు వేసే లెక్క మేము ముందే సమాధి మీద రాస్తాం. ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తంలో జీవించాడు, ఎన్ని సంవత్సరాలు దేవుని సంకల్పం నెరవేర్చడానికి కష్టపడ్డాడు అంటే, ఒకడు 2 ఏళ్ళు, ఒకడు 3 ఏళ్ళు, ఒకడు 4 ఏళ్ళు, ఒకడు 5 ఏళ్ళు, కొంతమంది ఎక్కడన్నా అరుదుగా అక్కడొకళ్ళు 10 ఏళ్ళు, కొంతమంది యవన ప్రాయంలోనే తెలుసుకున్నోళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అట్లా ఈ ఎక్కువ సంవత్సరాల వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఈ క్లైమాక్స్లో తెలుసుకొని, క్లైమాక్స్లో పరివర్తన చెంది, చివరి దశలో దేవుణ్ణి చిత్తం నెరవేర్చే తపన కలిగిన వాళ్ళని గుర్తించి లెక్కగట్టి యోహానుకు దేవుని దగ్గర మిగిలింది 2 ఏళ్ళు, దావీదుకి దేవుని దగ్గర మిగిలింది 3 ఏళ్ళు, ఫలానా ఆయనకి దేవుని దగ్గర మిగిలింది 4 ఏళ్ళు, ఫలానా ఆయనకి దేవుని దగ్గర మిగిలింది 1 సంవత్సరం. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు దేవునిలో, దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు ఖర్చు పెట్టారు, వాళ్ళకి దేవుడిచ్చిన పిలుపు మేరకు, ఏర్పాటు మేరకు, ఆలోచన మేరకు ఎంతవరకు వాళ్ళ లైఫ్ దేవునిలో యోగ్యంగా ఖర్చు అయింది, అది ఏ విధంగానైనా వాడబడని. సోషల్ సర్వీస్ చేశావా, ప్రేయర్ సర్వీస్ చేశావా, మరి సువార్త సర్వీస్ చేశావా, సంఘంలో పరిచర్యలో పాలు పంపులు పొందావా, దైవజనునికి సహకారిగా ఉన్నావా, దైవజనునికి సహకరించావా, నువ్వు కాపరివై సంఘాన్ని కట్టావా, ఏదో ఒకటి. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించి, అంతకంటే ముందు దేవుని ప్రేమించి నువ్వు ఏం చేశావు, అది ఏదైతే ఉందో అది మాత్రమే రేపు నిత్యత్వంలో లెక్కలోకి వచ్చింది. అలా దేవుని కొరకు ఖర్చైన జీవితమే అసలైన జీవితం. ఇక మిగిలిన జీవితం అంతా వ్యర్థమైన జీవితం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి దేవుని తెలుసుకొని దేవునితో నడవటం మొదలుపెట్టాడు. అంతకుముందు మారు మనసు లేని జీవితం 65 ఏళ్ళు గడిచిపోయింది. 65 ఏళ్ళు హనోకు లెక్కలో తీసివేయబడి ఉండొచ్చు. కానీ తరువాత గడిచినటువంటి 300 ఏండ్లు అతడు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కన్యను అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అబ్రహాము 75 ఏండ్ల ఈడు గలవాడై దేవుని చిత్తం నెరవేర్చడానికి బయలుదేరాడు. అంటే 75 ఏళ్ళు తన జీవితంలో ఖాళీగా ఖర్చు అయిపోయింది వేరే వేరే వ్యాపకాలతో. యాకోబు తన వయస్సు ఎంత అని ఫరో అడిగితే తన వయస్సును గురించి ఒక మాట చెప్పి, ఎందుకునైనా నా వయసు అడుగుతావు, నా వయసు ఇంత అని చెప్పి అవన్నీ దుఃఖంగా భారంగా గడిచిపోయినాయి, అవన్నీ నా జీవితంలో అర్థవంతంగా లేవని వేదన పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యాకోబు. ప్రియులారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. నేను చెప్పేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీకు ఒక పునాది వేశా. నిజంగా రేపు మనం కన్ను మూస్తే మన సమాధి మీద ఒకవేళ రాయబడాల్సి వస్తే, ఒకవేళ నా విషయం చెప్తున్నా, ఒకవేళ ఇప్పటి వరకు రాయాల్సి వస్తే ఒక 18 సంవత్సరాలు వయసు రాయబడుద్ది. ఎందుకు అంటే 18 ఏళ్లుగా ప్రభువుతో నడుస్తూ ఆయన కొరకు బ్రతకడానికి తిప్పలు పడ్డా. హల్లెలూయా.
ఒక్కసారి నీ గుండె మీద అట్లా చేయబెట్టు. ఇప్పుడు నిన్ను నువ్వు ఆలోచించుకో. ఒకవేళ నీ సమాధి మీద రాయాల్సి వస్తే ఎంత రాస్తారో నువ్వు ఆలోచించుకో. పెట్టి ఇక్కడ గుండె మీద చేయబెట్టు. గుండె ఎటు ఉంటుందో తెలీదా? ఇటు పెడతారు కొంతమంది, ఇటు. మగ పురుషులు జేబుకి వెళ్ళి పెట్టండి, చెయ్యి. ఆలోచించండి. ఒక్కసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి. నీ కొరకు జీవించిన జీవితం లెక్కలోకి రాదు. దేవుని కొరకు, ఇతరుల కొరకు నీవు ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డావో అది మాత్రమే లెక్కలోకి వచ్చింది. ఓకే? మరి బతుకుదామా? ఇకనన్నా బతుకుదామంటే చేయెత్తితే సంతోషంగా నేను కూడా పండగ చేసుకుంటా. మా క్లారిటీ వచ్చిందన్నా, ఖచ్చితంగా బతకాలి. లేదు లేదన్నా, మా ఫ్యామిలీ కోసం కూడా బతికినా అది కూడా లెక్కలోకి వచ్చిద్దని అనుకునేవు. పొరపాటును కూడా రాదు. అదేంది, నా భార్యకి నేను కష్టపడి ఆహారం పెట్టాను. అవును బాబు, చేసుకున్నావు కాబట్టి పెట్టావు. ఊడిగం చేస్తుంది కాబట్టి పెడుతున్నావు. నీ రెక్కకు తోడై నీకు ఉపచర్యలు, సకల ఉపచారాలు చేస్తుంది కాబట్టి, అన్ని విధాల నీకు చేదోడు వాదోడుగా ఉంది కాబట్టి, నీ భార్య కాబట్టి బతికించుకుంటావు. నువ్వు కన్న పిల్లలు కాబట్టి పోషించుకుంటావు. అది నీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళిద్దరితో రేపు నీకు ఉపయోగం ఉంటుంది. భార్యను పెంచి పోషించాను అంటే నీకు సహకారి. పిల్లల్ని పెంచి పోషించుకున్నాను అంటే రేపు నీ వృద్ధాప్యంలో వాళ్ళు నీకు తోడ్పడతారు, చెల్లుకు చెల్లు. కానీ నువ్వు చేసిన సహాయం పొంది బయట వాళ్ళు తిరిగి నీకు చేయొచ్చు, చేయకపోవచ్చు. అసలు యేసయ్య అయితే ఒక రహస్యం చెప్పాడు. మీరు ఎవరికైనా విందు పెట్టాలి అనుకుంటే తిరిగి మీకు విందు పెట్టగలిగే వాళ్ళని పిలిచి పెట్టొద్దన్నాడు.